బిడ్డా, ఈరోజు ప్రభు నీకు చెప్పమంటున్న మాట ఏంటి తెలుసా? నీకు కూడా దేవునితో ఉన్న సహవాసం తెగిపోయింది. మీకు కూడా దేవునితో ఉన్న అనుబంధం తెగిపోయింది. ఒకప్పుడు దేవుని మాట వినకుండా లేవు, ఒకప్పుడు దేవుని పాట పాడకుండా లేవు, ఒకప్పుడు ఎక్కడ మీటింగ్ అంటే, ఎక్కడ సభ అంటే, ఎక్కడ ఆరాధన అక్కడికి వెళ్ళావు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? కూడా లోకంలోనే. దావీదుకి ఎన్ని ఉన్నాయండి? రాజు అయ్యాడండి. దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన దావీదు మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. రాజు అయిన దావీదు దేవుని స్తుతించాల్సిన అవసరం లేదు. ప్రొద్దుటి వచ్చి కూర్చున్నాడు మందిరంలో. ఎవరు రాలే, తలుపు ఆయన తీసుకున్నాడు. తీసుకుంటే దేవుడు వచ్చి అంటాడు, ఏం దావీదా, ఈయన ఇంత పొద్దున్న వచ్చావు? చెప్పు దావీదు, ఇంత పొద్దున్న వచ్చావు, నువ్వు రాజు కథ, నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? దావీదు ఏమన్నాడు తెలుసా? నేను చూడకుండా నేను ఉండలేనయ్యా. నీ సన్నిధిలో నీ బల ప్రభావములను వెతకాలని పొద్దున్నే వచ్చానయ్యా. దావీదు, నువ్వు రాజు అయ్యావు కదా, నన్ను మర్చిపోయావేమనుకున్నాను. లేదయ్యా, గొర్రెలు కాసుకుని నన్ను రాజును చేసిన సంగతిని మర్చిపోలే. అందరి చేత తృణీకరించబడి అవమానించబడి నన్ను త్రోసివేయబడిన నన్ను రాజసింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టావు చూడు, ఆ సంగతిని మర్చిపోలేదయ్యా. అందుకోసమే నీ దగ్గరకు వచ్చానయ్యా. అందుకోసమే ఒకసారి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు, 3 సార్లు వచ్చాడు, 4 సార్లు వచ్చాడు, 5 సార్లు, 6, 7 సార్లు. దావీదు అంటున్నాడు, అయినా కూడా ఆయనకట హృదయంలో ఆశ తీరట్లేదట. దేవుడు అడుగుతున్నాడు, దావీదు, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా? నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నా కోసం చాలా చేసావయ్యా. నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నీకు నేను ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాను దావీదు. ఇంకేమి ఇస్తావయ్యా? రాజును చేసావుగా. రాజునే కాదు, ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తావయ్యా? దావీదు, నేనే నీ కడుపులోకి వచ్చి నీ గర్భము నుంచి పుట్టి ఈ గర్భము నుంచి వచ్చినటువంటి నేను లోకరక్షకుడుగా వెళతాను. లోకరక్షకుడుగా. అవునా దావీదు? అందరూ నన్ను పిలవాలి. ఏమని తెలుసా? ఏమని పిలవాలి తెలుసా? దావీదు కుమారుడా. గట్టి చప్పట్లు కొట్టండి. దావీదు, నన్ను పిలిచిన ప్రతి వ్యక్తి నిన్ను పిలవాలా. దేవుడు సంతోషపడ్డాడు. దావీదుకు కుమారుడు అవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకోసమే ఆ దారిలో, ఆ మార్గ మధ్యములో ఒక గుడ్డివాడు కేక వేసినప్పుడు మొదటి కేకకు ఆగలే, రెండో కేకకు ఆగలే, వాడు మూడో కేక ఏమేశాడు తెలుసా? యేసు యేసు అని పిలిచిన వాడే మూడో కేకలో దావీదు కుమారుడా అని పిలిచాడు. పిలవగానే ఆగిపోయాడు. ఎందుకో తెలుసా? నా దావీదుని ఎవరో జ్ఞాపకం చేసుకుంటున్నారో. దావీదంటే అంతగా ఇష్టం, అంతగా పిచ్చి, అంతగా ఇష్టపడ్డాడు. ఈరోజు నిన్ను కూడా అలా ఇష్టపడుతున్నాడు.